క్రీస్తునందు నా సాటి దేవుని కుటుంబ ప్రజలైన మీ అందరికీ, అలాగే టీవీ ద్వారా దిద్దుబాటే సిద్ధపాట అనే దేవుని ఆలోచన సభలో చేరిన వారందరికీ ప్రభు పేరట సమాధానం దైవ దీవెనలు కలుగునుగాక. ఈ దినపు సందేశం కోసం యెషయా గ్రంథం 53వ అధ్యాయం 2వ వచనం చదువుకుందాం. లేత మొక్కవలెను, ఎండిన భూమిలో మొలిచిన మొక్కవలెను అతడు ఆయన ఎదుట పెరిగెను. అతనికి స్వరూపమైనను సొగసైనను లేదు. మనం అతని చూచి అపేక్షించినట్లుగా అతని యందు స్వరూపము లేదు. ఈ దినపు అంశం భూమి నుండి మొలిచిన సర్వసత్యం. ఈరోజు మనం చాలా ఉన్నతమైన విషయం నేర్చుకోబోతున్నాం. ఇన్నాళ్ళు క్రైస్తవ సమాజానికి మరుగై ఉన్న దేవుని అదృశ్య లక్షణాలు, సృష్టింపబడిన వాటిని ఆలోచిస్తే తేటపడును అన్నట్లుగానే ఆయనలోని అదృశ్య లక్షణాలను మొలక అనే దాని గూర్చి దేవుడు ప్రస్తావించి మాట్లాడాడు. ఇక్కడ మీరు చూడండి, లేత మొక్కవలెను, ఎండిన భూమిలో మొలచిన మొక్కవలెను అన్నాడు. క్రీస్తును గూర్చి రాయబడిన మాట, క్రీస్తు జననము గూర్చి రాయబడిన మాట ఇది. వాస్తవమే. ఆయన భూమిలో నుండి ఒక మొక్క మొలిచినట్టు మొలిచాడంట కదా. ఎందుకు ఈ పదాన్ని వాడాల్సి వచ్చింది? ఆయన భూమిలోంచే మొలిచాడనే పదం రాయడానికి వెనకాల దేవుని ఉద్దేశం ఏమిటి? చూడండి ఒకసారి మీరందరూ మీ పరిశుద్ధ గ్రంథాలు తెరిచి యెషయా గ్రంథము 25:1 చూడండి. యెహోవా, నీవే నా దేవుడవు, నేను నిన్ను హెచ్చించెదను, నీ నామమును స్తుతించెదను. నీవు అద్భుతములు చేసితివి, సత్య స్వభావమును అనుసరించి నీవు పూర్వకాలమున చేసిన నీ ఆలోచనలు నెరవేర్చితివి. పూర్వకాలమున చేసిన నీ ఆలోచనలు నెరవేర్చితివి. ఇక్కడ చూడండి, ఏ స్వభావమును అనుసరించి దేవుడు తన ఆలోచనలు చేస్తున్నాడంట? సత్య స్వభావమును అనుసరించే దేవుడు ఏ కార్యమైనా ఏ ఆలోచన చేస్తున్నాడు కదా. భూమిలో నుండి మొలిచెను అనే పదం రాయడం వెనకాల కూడా ఆయన సత్య స్వభావమే కారణమై ఉండాలి కదా. సత్య స్వభావమును అనుసరించి దేవుడు తన కార్యములను చేస్తున్నాడు. ఇప్పుడు మీకు ఇంకో విషయం చెప్తున్నాను. ఈ సత్య స్వభావమును గురించి నిర్గమాకాండం 34:6లో కూడా ఇలా రాయబడింది. కేవలం సత్యమే కాదంట, ఇంకొకటి కూడా ఉందంట. ఆయన ఆలోచనలు, ఆయన కార్యాలు సంపూర్ణం అవ్వాలంటే సత్యం ఒకటే కాదు, మరొకటి ఉంది. ఏమిటో చూడండి. నిర్గమ 34:6. అతని ఎదుట యెహోవా అతని దాటి వెళ్ళుచు, యెహోవా కనికరము, దయ, దీర్ఘశాంతము, విస్తారమైన కృపాసత్యములు గల దేవుడైన యెహోవా. ఏ దేవుడైన యెహోవా? విస్తారమైన కృపాసత్యములు గల దేవుడైన యెహోవా. ఇప్పుడు సత్య స్వభావం మాత్రమే కనబడిందా? ఇంకొకటి ఏదైనా ఉందా అక్కడ? కృప. వెరీ గుడ్. ఇటు సత్యము, ఇటు కృప. ఇప్పుడు ఆయనలో ఈ రెండు స్వభావాలు ఉన్నాయని బైబిల్ చెప్తుంది కదా. అయితే మీకు ఇప్పుడు ఒక విచిత్రమైన విషయం చూపిస్తాను. కీర్తన 85:10 చూడండి. కృపాసత్యములు కలుసుకొనినవి, నీతి సమాధానములు ఒకదానికొకటి ముద్దు పెట్టుకొనినవి. కృపాసత్యములు కలుసుకొనినవి అనే పదం ఇక్కడ రాయబడింది అంటే అంతకుముందు ఏమై ఉన్నవి? దట్స్ ఇట్. విడిగా ఉన్నవని అర్థం. అదేమిటండి? కృపా సత్యముల స్వభావము గల దేవుడు, ఆయనలో కృప ఉంది, సత్యం ఉంది కదా. కలుసుకొనినవని కొత్తగా మాట్లాడుతున్నాడంటే ఎప్పటి నుంచో అవి విడిపోయి ఉన్నాయి. ఆయనలోని స్వభావాలు విడిపోవడం ఏమిటి? ఆయనలోని స్వభావము విడిపోవడం ఏమిటండి? అందుకే నేను గత ఆదివారం ఒక మెసేజ్ చేశాను. ఆయనలోని ప్రతి తత్వము వ్యక్తి, చివరికి విశ్వాసము కూడా వ్యక్తిత్వము దాల్చి మన పక్కనే నడిచి మనల్ని నడిపిస్తూ ఉంటుంది అని చెప్పాను గత వారం. ఆయనలో ఉన్నటువంటి తత్వములన్నీ ఒక వ్యక్తి. ప్రైజ్ ద లార్డ్. కృప తత్వమే కాదు, అదో వ్యక్తిత్వం. సత్యము కూడా ఒక వ్యక్తి. దేవునిలోని ఒక్కొక్క తత్వం ఒక్కొక్క వ్యక్తి. అలా అనేక కోటాను కోట్ల వ్యక్తుల సముదాయమే మహాదేవుడు. క్రీస్తులో కొన్ని కోటాను కోట్ల వ్యక్తిత్వాలు ఉన్నాయి, తండ్రిలో కొన్ని కోటాను కోట్లు, పరిశుద్ధాత్మలో కొన్ని కోటాను కోట్లు. ఇప్పుడు ఇక్కడ యేసున్నాడు కదా, ఇదే సమయంలో ఎక్కడ ప్రేయర్ జరిగినా అక్కడ ఉన్నాడు కదా. ఇలా కోటాను కోట్లు చోట్లు ఉండగలిగే వ్యక్తులు ఆయన. ప్రైజ్ ద లార్డ్. యేసు నేను నేర్చేసుకున్నానండి అంటే ఎక్కడున్న యేసుని నేర్చుకున్నా? ఒక భాగం అయ్యున్న యేసునే నేర్చుకున్నావు. ఆయనలో కోటాను కోట్ల భాగాలు ఉన్నాయి. ఆశీర్వాదములు, దీవెనలు ఇచ్చే యేసే నీకు అర్థమయ్యాడు. మర్మమయ్యున్న క్రీస్తు ఇంకా నీకు అర్థం కాలేదు. క్రైస్తవ సమాజం అంతా నేర్చుకోవాల్సిన అవసరం ఉంది. కృపాసత్యములు కొన్ని యుగాలుగా విడిపోయి ఉన్నాయండి. కృపాసత్యములు ఎలా విడిపోయి ఉన్నాయి? కొన్ని యుగాలుగా విడిపోయి ఉన్నాయి. ఎందుకు విడిపోయి ఉన్నాయో 4 మాటల్లో చెప్తాను, మీరు సరిగ్గా అర్థం చేసుకోండి. సత్యం ఏమి చేస్తుందంటే ఎవరి మీద జాలి పడదు, ఎవరి మీద కనికరం చూపించదు,
పొరపాటు జరిగిందంటే యాక్షన్ తీసేసుకుంటుంది సత్యం. ఇది సత్యం లక్షణం. కృప ఏం చేస్తుందంటే వాడి మీద యాక్షన్ తీసుకోవడానికి ముందుగా అడ్డొచ్చేసి, సత్యానికి అడ్డొచ్చేసి, యాక్షన్ తీసుకోవద్దని నేను చెప్పట్లేదు, వాడు చేసింది తప్పే, తప్పు కాదని మాత్రం నేను చెప్పను, నేను తప్పు కాదంటే నువ్వు నన్ను కూడా ఊరుకోవు, తప్పే. కానీ ఒక్కొక్కసారి ఆలోచించు, వాడు కావాలని చేశాడా, లేదంటే వాడిని ఎవరైనా ప్రేరేపించారా, వాడు ఏదైనా బలహీనుడా, కొంచెం అవన్నీ కూడా పరిగణలోనికి తీసుకున్నావు అనుకో, న్యాయం సరిగ్గా జరుగుతుంది కదా అంటుంది కృప అడ్డొచ్చి. అప్పుడు సత్యం ఏమంటుందో తెలుసా? వాడు ఏ పరిస్థితిలో చేశాడో నాకు అనవసరం, వాడు తప్పు చేశాడంటే వాడు శిక్షకు అర్హుడు. అప్పుడు కృప ఏమంటుందో తెలుసా? వాడి కోసం నేను నిన్ను బ్రతిమాలుతున్నాను, నాకు అవకాశం నువ్వు ఇస్తావు కదా, వాడిని నేను నీకు అనుకూలంగా తయారు చేస్తాను, నాకు ఒక్కసారి అవకాశం ఇవ్వవా అని. ఇంకా సత్యం చేసే ప్రతి పనికి కృప అడ్డుపడుతుంటే కలిసి ఎట్లుంటాయి? సత్యము కొరడా చెల్లు అనిపిస్తే కృప వచ్చి వీపడ్డు పెడుతుంది మన మీద దెబ్బ తగలకుండా. దట్ ఈస్ గ్రేస్. దేవునికి స్తోత్రం కలుగును గాక. సత్యానికి కృపకు ఎప్పుడు డిషుమే, ఎప్పుడు పడదు. కొన్ని యుగాల పాటు సత్యము కృప విడిపోయి పనిచేసాయి. ఇప్పుడు కృపకు సత్యానికి పడట్లేదు అంటే శత్రుత్వం ఏమీ కాదు, కానీ సత్యం చేసే ప్రతి పనికి కృప అడ్డొచ్చేస్తుంది, ఎవరిని శిక్షించనివ్వట్లేదు. దేవదూతల్ని కూడా సత్యము విడిచిపెట్టలేదు, దేవదూతల్ని కూడా శిక్షించింది. ఏమండి, ఈ లూసిఫర్ సాతానుగా మారి పడిపోకముందే దేవదూతలు తప్పులు చేసేవాళ్ళు, ఏవేవో పొరపాట్లు వాళ్ళలో ఉండేవి. దేవదూతల్ని బంధించడం అనే కార్యం కూడా జరిగేది తెలుసా మీకు? పాతాళంలో వాటిని బంధించేవాడు. అప్పుడు కూడా కృప అడ్డొచ్చేది. కొన్ని యుగాల పాటు కృప సత్యములు వేరుగా పనిచేసాయి. అయితే కాలము సంపూర్ణమైనప్పుడు కృపా సత్యములు కలుసుకోవాలని దేవుడు నిర్ణయించాడు. కృపా సత్యములు కలవాలంటే ఒక కార్యం జరగాలి. ఏమిటో తెలుసా? ఇన్నాళ్ళు సత్యము కోపగించుకొని ఏ దండనైతే విధించకుండా దాని అంతటిని వెనకేసుకుంటూ వచ్చిందో దాని అంతటిని భరించడం జరగాలి. ఇన్నాళ్ళు నేను ప్రకటించిన శిక్షలన్నింటినీ నేను అమలు చేయకుండా పక్కన పెట్టాను కదా, ఆ శిక్షలన్నీ ఎవరైనా దాన్ని అనుభవిస్తే అప్పుడు నేను కృపా నీతో నేను కలిసిపోతాను. అప్పుడే సర్వశక్తిమంతుడైన దేవుడు కృపా సత్య సంపూర్ణుడై ఈ భూమి మీదకి వచ్చాడు దాన్ని అనుభవించడానికి. దేవునికి స్తోత్రం కలుగును గాక. అనుభవించమంటున్నావు కదా. విశ్వదేవదూతల పొరపాట్లు, భూమి మీద ఉన్న మానవుల పొరపాట్లు, మొత్తం విశ్వ పాపములు విశ్వదోషములన్నీ భరించడానికి నేను సిద్ధమే. అయితే కృప ఎప్పటికీ చనిపోవడం జరగదు కాబట్టి ఒక మరణించదగినటువంటి శరీరం కావాలనుకున్నాడు. అందుకే ఏమంటాడు? నీవు నాకు ఒక శరీరమును అమర్చితివి. ఎందుకు అమర్చితివి? సమస్త పాపముల నిమిత్తము బలి జరగాలి. అందుకే యోబు గ్రంథంలో ఏమంటాడు? చాలా స్పష్టంగా, దూతలలో గనుడైన ఒకడు ప్రాయశ్చిత్తము చేసినను ఎంత మేలు అంటాడు. కొలస్సీ పత్రికలో మీరు ఎప్పుడైనా చూసారా? 1వ అధ్యాయం 19వ వచనం నుండి 21వ వచనం వరకు చూస్తే ఆయన శిలువ రక్తము కేవలం మానవుల కొరకే లేదు, దేవదూతల కొరకు కూడా ఉంది. చూడండి ఒకసారి. ఈ మాట కొంచెం మీకు ఆశ్చర్యంగా అనిపించవచ్చు, కానీ ఇదే సత్యం. ఆయన యందు సర్వసంపూర్ణత నివసింపవలెననియు ఆయన శిలువ రక్తము చేత సంధి చేసి ఆయన ద్వారా సమస్తమును. ఏమిటంట? శిలువ రక్తము చేత సంధి చేసి ఆయన ద్వారా సమస్తమును. అవేమిటో అక్కడ చెప్పాడు చూడండి. అవి భూలోకమందున్నవైనను. ఒకటి భూలోకమందున్నవైనను అన్నాడు కదా. భూలోకమందున్నవైనంటే అర్థం ఏమిటి? భూలోకమందున్న వేటికి రక్తం కావాలి? మనకే కదా. సో మనమే భూలోకమందున్న మనకు ఆయన రక్తం కావాలి. రెండోది పరలోకమందున్నవైనను. దట్స్ ఇట్. ఇప్పుడు చెప్పండి, పరలోకమందున్న వాటికి రక్తం కావాలంటే వాళ్ళెవరు? అంటే యేసుకు రక్తం కార్చింది కేవలం భూమి మీద మన కోసమే కాదు, విశ్వదోషములను పరిహరించడానికి ఆయన మరణించి తిరిగి లేచాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఆమేన్. అయితే ఆయన శరీరధారిగా వచ్చి సత్యం యొక్క కోపాన్ని పూర్తిగా చల్లార్చాడో అప్పుడు సత్యం కృపకు ఒక అవకాశం ఇచ్చింది. ఇదిగో నేను నీ మాట విని వీళ్ళెవ్వరిని ఏమనకుండా ఆ శిక్ష అంతా నువ్వు మోసే ఒక అవకాశం నేను నీకు ఇచ్చాను కదా, అయితే ఇంకొక అవకాశం ఇస్తున్నాను. నేను మరలా కన్నెర్ర చెయ్యకముందే వారందరూ నన్ను వెంబడించేటట్లు నువ్వే చేయాలని కృపకు సత్యమే బాధ్యత అప్పగించింది. ఇప్పుడు దేవదూతలు ప్లస్ మానవులు అందరూ కలిసి ఎవరిని వెంబడించాలంట? అవును. ఈ సత్యమును వెంబడించేటట్లు బాధ్యత ఎవరు తీసుకున్నారు? ఇప్పుడు కృప మనల్ని ఎటు నడిపిస్తుంది? సర్వసత్యంలోనికి
నడిపిస్తుంది. ఇప్పుడు మీకు ఒక వచనం చూపించాలి. సామెతల గ్రంథం 16:6 చూడండి. కృపా సత్యము వలన దోషమునకు ప్రాయశ్చిత్తము కలుగును. దేవునికే మహిమ కలుగును గాక. కృపా సత్యము వలన దేనికి ప్రాయశ్చిత్తము కలుగును? దోషమునకు. కృపా సత్యములు రెండూ కలిసి దోష పరిహారణ చేశాయి. దోష పరిహారణ చేసి సత్యం ఏం చేసిందంటే, ఇక మొత్తం విశ్వమంతా నన్ను వెంబడించేటట్లు ఎప్పుడైతే నువ్వు చేస్తావో, ఇక మీదట ఎవరి మీద నేను కోపగించుకొని పగ తీర్చుకొని ఎవరిని శిక్షించను. వారు సత్యాన్ని వెంబడిస్తే స్వతంత్రులు అయిపోతారు అని సత్యం ఒక ఆపర్చునిటీ ఇచ్చింది. ఆమేన్. ఇప్పుడు కృపకు సత్యానికి మధ్యలో ఏం కలిగింది? సంధి కలిగింది. అందుకే కృపా సత్యములు కలిసిపోయాయి. ఇప్పుడు కలిసి పనిచేస్తున్నాయి కృపా సత్యములు. ఆమేన్. కలిసి పని చేస్తున్నాయి. అయితే ఇక్కడే ఇంకొక విషయం చెప్పాలి. ఈ ప్రాయశ్చిత్తం జరిగిపోయిన తర్వాత మరలా విడిపోయాయి. ప్రాయశ్చిత్తం జరిగే వరకు ఎలా పనిచేసాయి? కలిసి పనిచేసాయి. ప్రాయశ్చిత్తం జరిగినాక మళ్ళీ విడిపోయాయి. సత్యం అదే చెప్పింది, కృప నువ్వేం చేయాలంటే అందరిని నన్ను వెంబడించేటట్టు చేయి, అప్పుడు వారు నువ్వు నేను మనం అందరం కలిసి అక్కడ ఉందాం. ప్రైజ్ ద లార్డ్. ఆమేన్. ఇప్పుడే నేను మీకు వచనాన్ని చూపిస్తాను. మీరందరూ ఈ విషయాన్ని స్పష్టంగా తెలుసుకుంటారు. మనం కృపాసత్యములు కలుసుకున్నాయని ఎక్కడ చదువుకున్నాం? కీర్తన 85:10 చదువుకున్నాం కదా. కృపాసత్యములు కలుసుకున్న తర్వాత ఇంకొకటి జరిగింది. అదే కీర్తన 85:11 చూడండి. ఆ కింది వచనంలో, భూమిలో నుండి సత్యము మొలుచును, ఆకాశంలో నుండి నీతి పారజూచును. ఆమేన్. భూమిలో నుండి ఏం మొలిచిందంట? సత్యము మొలుచును. దేవునికి మహిమ కలుగును గాక. భూమిలో నుండి సత్యము మొలిచిందంట. అవును, యెషయా గ్రంథం 53:2 ఏం చూసాం? ఆయన లేత మొక్క వలె మొలిచాడంట. సత్యము మొలిచిందని ఇక్కడ లేఖనం చెప్తుంది, అక్కడేమో క్రీస్తు మొలిచాడని చెప్తుంది. అసలు ఏం మొలిచింది? సత్యము మొలిచిందా? క్రీస్తు మొలిచాడా? ఆ క్రీస్తే నేనే సత్యమును అన్నాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ప్రైజ్ ద లార్డ్. అవును, ఎందుకు ఆయన భూమిలో నుంచి మొలవాల్సి వచ్చింది? సత్యం ఎందుకు భూమిలో నుండి వస్తుంది? ఎందుకు సత్యం భూమిలో నుండి వస్తుంది అంటే, జాగ్రత్తగా వినండి. సత్యము భూమిలో నుండి రావడానికి గల కారణం, సమస్త విశ్వము సత్యాన్ని వెంబడించాలంటే సత్యసారము భూమిలో నుండే భూమి ద్వారానే విశ్వానికి ప్రకటించాలన్నది దేవుని మహాసంకల్పం. సర్వసత్యం భూమిలో నుండే ప్రకటించబడుట, భూమి ద్వారానే ప్రకటించబడుట, భూమిని బేస్ చేసుకునే సత్యము స్థాపన అవ్వుట. దేవునికి స్తోత్రం కలుగును గాక. అందుకే మనం ఏం చేయబోతున్నాం? పరలోకంలో ప్రధానులకు, అధికారులకు ఈ సత్యం వారికి నేర్పించి, ఈ బోధ వారికి నేర్పిస్తే ఏమవుతుందంటే, కృప వారికి అనుగ్రహింపబడి వారు సత్యాన్ని నమ్మి సత్యంలోనికి వారు ప్రయాణం చేస్తే, మనం అందరం ఎందులో ప్రయాణం చేస్తాం? ఇక అప్పుడు సర్వసత్యంలోనికి. ఇప్పుడు చెప్పండి, పరిశుద్ధాత్ముడు మనల్ని ఎందులో నడపడానికి వచ్చాడు? ఈ ఆజ్ఞ ఎవరిది? సత్యముది. ఎవరికి ఆజ్ఞాపించింది? కృపకి. ఇప్పుడు కృప పరిశుద్ధాత్మునితో కలిసి మనందరిని ఎటు నడిపిస్తుంది? మరి ఇప్పుడు ఆ సర్వసత్యమే మనకు తెలియకపోతే మన బతుకులు ఎందుకైనా పనిచేస్తాయి అక్కడ? అసలు ఈ విశ్వంలో మహాఘట్టమంతా సర్వసత్యం కోసమే జరిగింది. ఆ సత్యం వైపు వెళ్ళని బ్రతుకులు ఎందుకైనా పరలోకానికి వస్తాయా? పనికి వస్తాయి? అసలు ఈరోజు సంఘాలు వాక్య సత్యము, వాక్య మర్మము, సర్వసత్యం ఏమిటో తెలుసుకునే ప్రయత్నం లేదు. ఎంతసేపు దీవెనలు, ఆశీర్వాదాలు, ఆరోగ్యాలు, స్వస్థతలు. అఫ్కోర్స్ దేవుడు మనల్ని ప్రతి చోట స్వస్థపరుస్తాడు, ప్రతి పరిస్థితి నుంచి విడిపిస్తాడు. అయితే నీ మనసు అంతా వాటి మీద కాదు ఉండాల్సింది. ముందు ఆయన ఏం చెప్తున్నాడో నేర్చుకోవాలనే మనసు వస్తే తర్వాత నీకేం కావాలో ఆయన ఇస్తానే ఉంటాడు. ఆమేన్. కొన్ని మందిరాలకు చూడండి, వాళ్ళు మందిరానికి వస్తారు కానీ ఎప్పుడు స్వస్థత చేస్తారో, ఎప్పుడు అద్భుతాలు చేస్తారో, ఎప్పుడు ప్రవచనాలు చెప్తారనే చూస్తారు. కానీ ఇంకొకసారి నెక్స్ట్ దేవుడు ఇంకో ఏం మాట్లాడతాడో, ఇంకో వచనాన్ని వివరించి ఏం చెబుతాడో, దేవుని ఆలోచన నాకు ఎటు కోణం నుంచి తెలుస్తుందో అనే ఆలోచన ఉండదు ఇంకా వాళ్ళకి. ఎంతసేపు ఎప్పుడు ప్రవచనాలు వస్తాయి, ఎప్పుడు నీళ్లు జల్లుతారు, ఎప్పుడు పడతారు, ఎప్పుడు లేస్తారు, ఇంక ఇదే బాధ. చమత్కారాలు చూడాలనుకుంటారు ఎప్పుడు. కాదు, ధర్మశాస్త్రంలో ఆశ్చర్యమైన సంగతులు చూడాలనుకోండి, దావీదులు అయిపోతాం మనం. దేవునికి స్తోత్రం కలుగును గాక. చూసారు ఒకసారి ఆ 11వ వచనంలో ఎంత అద్భుతమైన మాట రాయబడిందో. సత్యం ఎక్కడి నుంచి మొలిచిందంట? భూమిలో నుండి సత్యము మొలిచింది. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. చూడండి ఒకసారి తెస్సలోనిలకు రాసిన పత్రిక, మొదటి పత్రిక 2:13 చూడండి. ఆ హేతువు చేతను మీరు దేవుని గూర్చిన వర్తమాన వాక్యము మా వలన అంగీకరించినప్పుడు మనుషుల వాక్యమని ఎంచక
అది నిజముగా ఉన్నట్టు దేవుని వాక్యమని దానిని అంగీకరించితిరి గనుక మేమును మానక దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నాము. ఆ వాక్యమే విశ్వాసులైన మీలో కార్యసిద్ధి కలుగజేయుచున్నది. విశ్వాసులకు కార్యసిద్ధి కలగజేసేది ఏమిటంట? ఇప్పుడు ఆ వాక్యమే నువ్వు గై కొనకపోతే నీ వ్యక్తిగత జీవితం కానీ నీ ఆత్మీయ జీవితం కానీ ఎప్పటికీ కార్యసాధకం కాదు. వాక్యమే నిన్ను సర్వసత్యములోనికి, సత్యము దగ్గరికి నడిపిస్తుంది. అప్పుడే నువ్వు కృప పొందిన దానవవుతావు, కృప పొందిన వాడవవుతావు. కృప నీలో పనిచేస్తుందంటే నువ్వు ఎటు ప్రయాణం చేయాలి? కానీ ఏంటో ఈరోజు కృపను అడ్డు పెట్టుకుని సోమరులు అయిపోతున్నారు క్రైస్తవులు. ఏది దొరికిన దేవుని కృపండి అని. దేవుడు అవన్నీ నీకు ఎందుకు ఇస్తున్నాడో తెలుసా? సర్వసత్యంలోనికి పోవడానికి. దేవుడు తన కృపచేత నీకు జీవాన్ని ఇచ్చాడు, కృపచేత బ్రతకనిస్తున్నాడు, కృపచేత స్వస్థత ఇస్తున్నాడు, కృపచేత నీకు కావలసిన ఐటమ్స్ ఇస్తున్నాడు, కృపచేత నీ జాబ్ పర్పస్లో ప్రమోషన్స్ ఇస్తున్నాడు, కృపచేత నీకు ఇల్లు ఇస్తున్నాడు. నువ్వు ఏది అడిగినా కృపచేత ఎందుకు ఇస్తున్నాడు తెలుసా? అందులో ఎంజాయ్ చేస్తావని కాదు, వాటిని వాడుకొని నువ్వు ఇంకా త్వరగా పరిగెడతావు సత్యంలో. కానీ ప్రైజ్ ద లార్డ్. దేవుడు నీకు ఏది ఇచ్చినా నిన్ను సర్వసత్యంలోనికి నడపడానికే కానీ ఇక్కడే బ్రతకడానికి కాదు. సో మీరు ఏది అడిగినా దేవుడు ఇస్తున్నాడు అంటే దాని వెనకాల కారణం ఏమిటి? కొడుకు కూతురికి తల్లిదండ్రి అడిగిందల్లా కొని పెడుతున్నారు, అంత ప్రేమ చేస్తున్నారంటే కారణం ఏంటి తెలుసా? వీడు చెప్పిన మాట విని చక్కగా చదువుకొని ప్రయోజకుడు అవుతాడని. అంతేగాని సోమరు అవ్వాలని, చెడ్డోడు అవ్వాలని ఏ తల్లిదండ్రి అనుకోరు. అవును కదా? ఆయన కృపచేత మనల్ని ఆదరిస్తున్న కారణం కూడా సర్వసత్యంలోనికి వెళ్ళడానికే. ఇది ఒక్కటి తప్ప ఇంకో కారణం లేదు. మనం సర్వసత్యంలోనికి వెళ్తేనే కార్యసాధకులం అవుతాం. ఎఫెసీ పత్రిక 4:20. అయితే మీరు యేసును గూర్చి విని ఆయన యందలి సత్యము ఉన్నది ఉన్నట్టుగానే ఆయన యందు ఉపదేశింపబడిన వారైన ఎడల మీరు అలాగూ క్రీస్తును నేర్చుకున్నవారు కారు. దేన్ని నేర్చుకున్నవారు కారు? దేవుని వాక్యమును స్పష్టంగా తెలుసుకుంటే, నేర్చుకుంటేనే మనం క్రీస్తును నేర్చుకున్నవారం అవుతాం. ఆమేన్. కృప మనల్ని సత్యములోనికి నడుపుతుంది. సుఖంలోనికి కాదు నడిపేది, సత్యములోనికి నడుపుతుంది. మీకు ఇంకో వచనం చూపిస్తాను చూడండి, 2:18. ఇక్కడే ఆయన ద్వారానే మనము ఉభయులము ఒక ఆత్మయందు తండ్రి సన్నిధికి చేరగలిగి ఉన్నాము. ఆయన ద్వారా అంటే వాక్యము ద్వారానే మనమందరము తండ్రి సన్నిధికి. 91వ కీర్తనలో స్టార్టింగ్లో మాట అంటాడు, మహోన్నతుని చాటున నివసించువాడే సర్వశక్తిమంతునేడన వాక్యము చాటుకొచ్చేటోడే సత్యములోనికి వెళ్ళగలుగుతాడు, సత్యంతో బ్రతకగలుగుతాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. వాక్యాన్ని నువ్వు ఎప్పుడైతే పక్కన పెడతావో నీకు ఇచ్చిన కృప వ్యర్థం అయిపోతుంది. వాక్య సత్యం తెలుసుకోలేని ఏ సంఘానికి కృప నిలవదు. అందుకే బుద్ధి లేని కన్యకలు కృప పోగొట్టుకొని విడువబడతారు. ఇంకొక మాట నేను మీకు చూపిస్తాను చూడండి, ఎఫెసీ 4:20 ఒకసారి చదవండి. అయితే మీరు యేసును గూర్చి విని ఆయన యందలి సత్యము ఉన్నది ఉన్నట్టుగానే ఆయన యందు ఉపదేశింపబడిన వారైన ఎడల మీరు అలాగూ క్రీస్తును నేర్చుకున్నవారు కారు. ఇప్పుడు అపోస్తల కార్యం 20వ అధ్యాయం చూడండి, 32వ వచనం. ఇప్పుడు దేవునికిని ఆయన కృపావాక్యమునకును మిమ్మల్ని అప్పగించుచున్నాను. దేనికి అప్పగిస్తున్నాడంట? దేవునికి కృపావాక్యమునకు. ఈ సందేశంలో మీకు ఇంకో విషయం చెప్తున్నాను. కృపావాక్యం ఉంది, సత్యవాక్యం కూడా ఉంది. మరలా చెప్తున్నాను, కృపావాక్యం ఒకటి ఉంది, సత్యవాక్యం ఒకటి ఉంది. ప్రస్తుతం కృపావాక్యం భూమి మీద ఉంది, సత్యవాక్యం పైన ఉన్నది. ఈ మాట కూడా చూద్దాం. అపోస్తల కార్యములు 14:3. కాబట్టి వారు ప్రభువును ఆనుకొని ధైర్యముగా మాటలాడుచు అక్కడ బహుకాలము గడిపిరి. ప్రభువు వారి చేత సూచక్రియలను అద్భుతములను చేయించి తన కృపావాక్యమునకు సాక్ష్యమిప్పించుచుండెను. ఏ వాక్యమునకు? కృపావాక్యమునకు. దేవునికి స్తోత్రం. కృపావాక్యమునకు అప్పగించబడినప్పుడు ఏమవుతుందంటే నెక్స్ట్ మనం సర్వసత్యంలోనికి వెళ్తాం కదా. ఇప్పుడు సామెతల గ్రంథం చూడండి, మీకు ఇక్కడ సత్యవాక్యం కనబడుతుంది. 20వ అధ్యాయం 28వ వచనం. కృపా సత్యములు రాజును కాపాడును, కృప వలన అతడు తన సింహాసనమును స్థిరపరచుకొనును. కృప వలన ఏం స్థిరపరచుకొనునంట? సింహాసనము. కృప వలన సింహాసనము స్థిరపరచుకొనును. కీర్తన 40 చూడండి, 11. యెహోవా, నీవు నీ వాత్సల్యమును నాకు దూరము చేయవు, నీ కృపా సత్యములు ఎప్పుడునూ నన్ను కాపాడునుగాక. కృపా సత్యములు ఏం చేస్తాయంట? ఇప్పుడు చెప్పండి, కృప సత్యము రెండు ఒకటైతే నువ్వు నిత్యత్వంలో క్షేమంగా కాపాడబడతావా? నీకు కృప ఉంటే చాలా. మరి ఈరోజు సంఘాలన్నీ కృప 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 అని ఒక పాటే పాడతారేంటండి? మరి సత్యం పాట ఎందుకు పాడరు? సత్యం అవకాశం ఇవ్వకపోతే కృపే లేదు నీకు.
సత్యం నీకు అవకాశం ఇవ్వడంతో కృప నీకు దొరికింది. సత్యం నీకు అవకాశం ఇచ్చినందుకు ఆ కృప భూమి మీద మొలిచింది. సత్యం రూపంలో కృపా సత్యమై మొలిచాడు ఆయన. ఆమేన్. కృపా సత్యమై ఆయన మొలిచాడు. సత్యమైన వాడు పైనే ఉన్నాడు. కొరడా చల్లు అనిపిస్తుంటే కృప అడ్డొచ్చేసింది. లేదు ఆ సత్యం ఏదో నాకు ఇవ్వు, నేనే తీసుకెళ్ళి వాళ్ళకి నేర్పిస్తానని చెప్పి ఆ కృపా సత్యమే భూమి నుండి మొలిచింది. నువ్వు పైకి వెళ్ళి నేర్చుకోలేవు కదా, ఆయన కిందికి వచ్చాడు నేర్పిద్దామని. కృపావాక్యం ఇప్పుడు నీ ముందే ఉంది, నీకు ప్రత్యక్షమవుతుంది. నిత్యత్వములో ఇంకా సత్యవాక్యం ఉంది. ఈ కృపావాక్యపు సర్వసత్యాన్ని నువ్వు నేర్చుకుంటే నిత్యత్వములో ఉన్న సర్వసత్యములోనికి వెళ్ళిపోతావు. దేవునికి స్తోత్రం కలుగును గాక. అందుకే సత్యం అంటే ఏమిటంటే వాక్య సారాంశమే సత్యం అన్నాడు. ఇప్పుడు నేను మీకు ఇంకో విషయం చూపిస్తాను, చూడండి ఒకసారి. యోహాను 17:17లో అసలు యేసుప్రభు ప్రార్థన ఏంటో చూడండి. సత్యమందు వారిని ప్రతిష్ఠ చేయుము, నీ వాక్యమే సత్యము. ఏమిటంటండి? సత్యమందు వారిని ప్రతిష్ఠ చేయము, నీ వాక్యమే. ఇప్పుడు అసలు యేసుప్రభు ప్రార్థనే సత్యమందు ప్రతిష్ఠ చేయడమా కాదా? మీకు ఇంకో విషయం చెప్పనా? యేసుప్రభు ఈ భూమి మీదకి వచ్చిందే సత్యమును గురించి సాక్ష్యం ఇవ్వడానికి. నన్ను సత్యం పంపించింది, నేను కృప అయి ఉన్నాను, మీ మధ్యలోని కృప సత్య సంపూర్ణుడనే వచ్చాను. అయితే సత్యం కోసం సాక్ష్యం చెప్పాలి నేను మీకు. ఎందుకంటే మీరు సత్యమును వెంబడించాలి. అసలు కృప వచ్చిందే మనల్ని సత్యంలోనికి నడపడానికి. చూడండి ఒకసారి అక్కడే 18వ అధ్యాయం 38లో చూడండి. అందుకు పిలాతు, నీవు రాజువా అని ఆయనను అడుగగా, యేసు, నీవన్నట్టు నేను రాజునే. సత్యమును గూర్చి సాక్ష్యమిచ్చుటకు నేను పుట్టి తిని. ఆమేన్. సత్యమును గూర్చి సాక్ష్యమిచ్చుటకే ఆయన భూమిలో నుండి పుట్టాడు మొక్కవలే. ఇప్పుడు చెప్పండి, కృప బాధ్యత ఏమిటి? మరి కృప పొందామని నమ్ముతున్న ప్రతి వ్యక్తి ఎటు నడవాలి? ఆ సత్యమే ప్రతిరోజు ప్రకటిస్తున్నాం మేము. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఇటు వస్తే తప్ప దిక్కు లేదు యావత్ క్రైస్తవ ప్రపంచానికి. కృపను పొందిన సంఘాలన్నీ కూడా సత్యమేమిటో వెతికే ప్రయత్నం చేయండి, లేదా మీకు మనుగడ లేకుండా పోతుంది. నిత్యత్వంలో వారసత్వం పోతుంది. సత్యమేమిటో తెలుసుకోకుండా ప్రేమాభిమానాల ముసుగులు అలాగే ఉండిపోతే విడువబడ్డం ఖాయం. దాంట్లో మొహమాటం ఉండదు. అప్పుడు కృప కూడా పక్కకి వెళ్ళిపోయి, ఇదిగో నాయనా నువ్వే కరెక్టు, నేను ఎంత చెప్పినా కానీ వీళ్ళు ఎదగలేదు, నువ్వు కరెక్టు సత్యమయ్యా, ఇక నీకు నచ్చింది చేసుకో అని చెప్పి కృప తీసివేయబడుతుందంట భూమి మీద నుండి. ప్రకటన గ్రంథం చెప్పబడింది ఆ మాట. కృప భూమి మీద నుంచి ఏం తీయబడుతుంది? కృప భూమి మీద నుండి తీయబడుతుంది. మొలిచిన కృప తీయబడుతుంది. అప్పుడు ఇంకెవ్వరు ఆపలేరు దేవుని ఉగ్రత. ఆ దేవుని ఉగ్రతే ప్రకటన గ్రంథంలో 7 ఉగ్రత పాత్రలు. బూరలూదిని వచ్చినప్పుడు శ్రమలు, అవన్నీ కూడా దేవుని కోపం, సత్యము యొక్క కోపం అది. అందుకే ఉంటాడు, పగ తీర్చుకొని దినము నా మనసుకు వచ్చి ఉన్నది. సత్యమును అడ్డగించే వారి మీద నా కోపము మండుతున్నది. బ్రదర్స్ అండ్ సిస్టర్స్ వినండి, మీరు కృప పొందింది సత్యములోనికి నడవడానికే కానీ, ఆహా ఎంత ప్రశాంతంగా ఉంది కృప, నేను అక్కడికి వెళ్తే నేను అడిగింది జరిగింది, నేను ఇక్కడికి వెళ్తే అడిగింది జరిగిందని చెప్పి ఇంకా అందులోనే బతికి పిల్లలు, పెళ్ళిళ్ళు, ఫంక్షన్లు, ఇంకా ఇవే బతుకులు కాదు. నువ్వు ఏం చేసినా సత్యంలోనికి వెళ్ళడానికే చేయాలి, సత్యం కొరకే చేయాలి. నువ్వు ఏం చేసినా ఆయన పేరిట చేయాలి. ప్రైజ్ ద లార్డ్. ఇప్పుడు చెప్పండి, మనకు దేవుడు కృప ఇచ్చింది ఎక్కడికి వెళ్ళడానికి? అది కదా మరి జీవితం. యావత్ క్రైస్తవ సంఘాలు గుర్తుపట్టండి, ఒకరోజు కృపా సత్యము మన కోసమే వేరైపోయి పనిచేశాయి, తర్వాత కలిసి ప్రాయశ్చిత్తం చేశాయి, ఇప్పుడు మరలా వేరైపోయి ఉన్నాయి. మనల్ని కృప సర్వసత్యములోనికి తీసుకొని వెళ్ళబోతుంది. ఇది కృప బాధ్యత. కృప పొందిన వారందరూ సత్యం నేర్చుకోకపోతే మీరు కృపలో ఖచ్చితంగా వ్యర్థులైపోతారు, కృప పోగొట్టుకుంటారు. సత్యము భక్తులకు ప్రమాదకరమైందే తెలుసా? సత్యము భక్తులకు ఎలాంటిది? ప్రమాదకరం. ఎందుకంటే అది సత్యంలో ఉన్నది చేయకపోతే వీడి పని అంతే సంగతులు. సత్యం ఉందని సంబరపడ్డమే కాదు, ఆ ప్రకారం నడుచుకోకపోతే ప్రమాదం ఉంటుంది. సత్యం ఎప్పుడు కనికరించదు, అందే ప్రమాదం. సత్యం సరిగ్గా ఉంటుంది. కృపే కొంచెం తల్లిలాగా, తండ్రి కర్రబడుతుంటే ఏమండి పోనివ్వండి అని వచ్చి అడ్డుపడుతుంటుంది ఏమండి. కాబట్టి గుర్తుంచుకోండి, దేవుడు మీ అందరికీ కృప ఇచ్చాడు సత్యంలోనికి పోవడానికే, కానీ మీరు సంతోషపడి ఆనందించడానికి కాదు. మీరు సత్యం వలన స్వతంత్రులు అవ్వాలి. ప్రైజ్ ద లార్డ్. సత్యం నిమిత్తం మనకెందుకు సాక్ష్యం ఇస్తున్నాడో తెలుసా? ఆ సాక్ష్యము మనం దూతల ముందు చెప్పాలి కాబట్టి. అప్పుడు సత్యం మనల్ని ఏం చేస్తుందో తెలుసా? కృప చేయాల్సిన పని నువ్వు చేసావు కదా, ఓ భూమి మీద నుండి వచ్చిన సంఘమా,
అయితే నువ్వు నా పక్కన కూర్చోవచ్చు అని తీసుకెళ్ళి మనల్ని పక్కన కూర్చొని పెట్టుకుంటుంది. నిత్యత్వములు సింహాసనం ఎక్కబోతుంది సంఘం. దేవునికి స్తోత్రం. ఏ పని చేస్తే సింహాసనం ఎక్కుతావు నువ్వు? అది చూడు. ఫస్ట్ సత్యం నేర్చుకుంటేనే సింహాసనం ఎక్కుతావు. ఈరోజు సింహాసనం సత్యం గురించి ఏం లేదు. ఎంతసేపు మొక్కులు తీర్చుకోవడాలు, హ్యాపీగా ఉండడాలు, దేవుడు ఇచ్చేసాడు దీవెనలు అనుకుని మళ్ళీ ఫంక్షన్లు చేసుకోవడాలు, కృతజ్ఞత ప్రార్థనలు పెట్టుకోవడాలు, వాళ్ళు ఒక క్రమం పద్ధతిగా ఉంటే సరిపోతుంది అనుకుంటున్నారు. లేదు, సత్యము నువ్వు అక్కడ ప్రకటించే స్థాయికి ఎదగాలి, ప్రకటించాలి. సరే, అక్కడ ప్రకటించకముందు నువ్వు సత్యం ఎక్కడ ప్రకటించాలి? అప్పుడు సత్యం అంటుంది, ఓ భూలోక కన్యక, నువ్వు భూమి మీద కృప చేసే పని చేస్తున్నావు కదా, కాబట్టి పరలోకంలో నేను నీకు ఐశ్వర్యాన్ని ఇస్తాను. అందుకే రాయబడింది సత్యమైన ధనము అంటాడు యేసు ప్రభు కదా. ఈ లోకమందు అన్యాయపు స్త్రీ విషయంలో నువ్వు నమ్మకం లేకపోతే నీకు అక్కడ సత్యమైన ధనం ఎవడిచ్చును అంటాడు. కాబట్టి ఒక ప్రణాళికతో ఈ భూమి మీద దేవుడు మన జీవితాన్ని నడిపిస్తున్నాడు. క్రైస్తవ సంఘ జీవితం కూడా ఒక మహాప్రణాళిక. దీన్ని గుర్తెరిగి నడుచుకోండి. ఇప్పటి వరకు పెద్దలు, నీతిమంతులు ఎందరో నేర్పిన భక్తిలో ప్రాస్పరిటీ ఎక్కువైంది. దాని అంతటిని గుర్తించి పెద్దల్ని గౌరవిస్తూనే మన బ్రతుకులు మనం కాపాడుకుందాం. సత్యంలోనికి నడిచే ప్రయత్నం చేయండి. ఆ సత్యం ఎక్కడుంటే అక్కడే నిలబడండి. రెండోసారి ప్రభు త్వరగా రాకముందే మనం సత్యము నిమిత్తము సాక్షులం అవుదాం. సత్యానికి స్తంభమును ఆధారమైన సంఘం అవుదాం. నువ్వు తెలుసుకున్న సత్యం లక్షల మందికి వెళ్ళడానికి నువ్వు ఏదోటి చెయ్యాలి. అలా సత్యం కోసం నువ్వు ఏది చేసినా నీ మహిమ, నీ సింహాసనం పరలోకంలో అధికమవుతుంది. ప్రార్థన చేసుకుందాం. దయగలిగిన ప్రభువా, ఈరోజు మేము నేర్చుకొని తెలుసుకున్న ఈ సంగతుల కొరకు నీకు వందనాలు. మేమును కృపామయుడవైన నీవు పొందిన బాధ్యతను, కుమారుని గూర్చినటువంటి జ్ఞానమును పొందుతున్నాం. కుమారుడు ఇంటిని గూర్చిన ఆసక్తి భక్షించినట్లుగా మాకును ప్రభువా నీ ఇంటిని గూర్చిన ఆసక్తి భక్షింపనివ్వండి. మమ్మల్ని మేము నీ చేతికి అప్పగిస్తున్నాం. మహిమ, ఘనత, ప్రభావాలు పొందుకోమని యేసు పేరట అడుగుతున్నాను తండ్రి. ఆమేన్. మే గాడ్ బ్లెస్ యూ. దేవుడు మీకు తోడై ఉంటాడు. సర్వ సత్యమేవ జయతే. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ.